రిపబ్లిక్ డే నాడు గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అబద్ధాలతోనే సాగింది. రానున్న కాలంలో రాష్ట్ర ప్రగతి అభివృద్ధి గురించి చర్చించాల్సిన చోట పాతపాటనే కొత్త ట్యూన్తో గవర్నర్తో పాడించింది కూటమి ప్రభుత్వం. పొలిటికల్ లీడర్ మాదిరిగా చంద్రబాబును పొగట్టం, ప్రతిపక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీలోనూ ఇదే విధంగా మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్ ఇప్పుడు తిరిగి అదే స్పీచ్ను కంటిన్యూ చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్తో అసత్యాలు అబద్ధాలు చదివించింది కూటమి సర్కార్. 7 నెలల కాలంలో తాము చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక గత ప్రభుత్వ పాలనపై విష ప్రచారాన్ని కొనసాగించింది. ప్రగతికి 10 సూత్రాలు అంటూనే ముందు మాటలో గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందంటూ డైవర్షన్ పాలిటిక్స్ కి మళ్లీ తెరలేపింది. గవర్నర్ ప్రసంగం విన్న ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. 7 నెలల క్రితం మనకు వారసత్వంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధిలో పరుగులు తీసింది. ఈ రాష్ట్రంలో అమలు చేసిన సచివాలయ వ్యవస్థ, నాడు నేడు, విద్యా వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను రోల్ మోడల్ గా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి అక్కడి ప్రతినిధులు సైతం ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. ఇంటి వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లిన ఘనత దేశ చరిత్రలో ఎవరికైనా దక్కుతుంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే అనేది జనమెరిగిన సత్యం. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఇప్పుడు ప్రజలకు అందుతున్న పాలనను నీరుగార్చేందుకు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహించిందంటూ ప్రసంగించారు గవర్నర్. కానీ ఆయన ప్రసంగానికి వాస్తవానికి చాలా తేడా ఉందనేది లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఏపీ ఆర్థికంగా బలోపేతమైందంటూ కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఆర్బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది. ఏపీ సహా 28 పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని, ద్రవ్యలోటు, అప్పుల భారం తగ్గుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని, మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించాయని తెలిపింది. ఏపీలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారని కేంద్రమే ప్రకటించింది. మహిళల సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది. అంతేకాదు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు, పాలనాపరమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు 9 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని కేంద్రం నివేదికలే చెబుతున్నాయి. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచ్చింది. ఇక అప్పుల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫారసులకు లోబడి రాష్ట్రాల అప్పులు ఉంటాయని ఆయన తెలిపారు. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 4,85,490 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం గత పాలనపైన విష ప్రచారం చేస్తోంది. చంద్రబాబును కీర్తించడానికే అన్నట్లు గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేశారు. అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు మొదటి రోజే హింసను ప్రోత్సహించి ప్రజల్ని భయాందోళనకు గురి చేశారు. దానికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారనే భయంతో చంద్రబాబు హింసాకాండను ప్రోత్సహించారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో క్షీణించాయని స్వయానా ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా కామెంట్ చేసే స్థాయికి ఈ హింసాకాండ సాగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ముందుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించాల్సి వచ్చింది అంటూ మాట్లాడిన గవర్నర్ ఆర్థిక అంశాలను లేవనెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారని ఎవరిని అడిగినా చెబుతారు. ఏడాదిలో 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ మీదే నడిచిందంటే ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కానీ దానిని కూడా గత పాలకులపై తోసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయాలని చూశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో గవర్నర్ ప్రసంగంతో పూర్తిగా వ్యతిరేకించాయి ప్రతిపక్షాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా తాము ఏం చేస్తామో చెప్పకుండా, ఈ 7 నెలలు ఏం జరిగిందో చెప్పకుండా, రీసెంట్ గా దావోస్ పర్యటనలో తీసుకొచ్చిన కంపెనీలు, పెట్టుబడుల ఊసే లేకుండా కేవలం గత ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పరిపాటిగా పెట్టుకుంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేపడుతున్న కూటమి ప్రభుత్వం
గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని కూడా డైవర్షన్ కి ఉపయోగించిందనేది స్పష్టంగా కనిపిస్తోంది.